సో కొంతమంది ఇంకా దేవుణ్ణి చూపిస్తాను రండని విగ్రహాలు, మంచి విలువైనటువంటి విగ్రహాలను చేసి ఇదిగో దేవుడు అని అనేకుల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. సో రకరకాలుగా, కానీ ప్రజలు ఏ విధము చేతనైతేనేమి దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే తపన మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది విగ్రహంలో కావచ్చు, లేకపోతే విగ్రహం లేకుండా ఆత్మ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎవరైనప్పటికీ ఆసక్తి కలిగి దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ప్రత్యక్షత కోసం ఆయనే శరీరధారిగా 2026 సంవత్సరాల క్రిందట ఆయన రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహిమపడదాం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహిమపడదాం. హల్లెలూయా. ఆయనను మనం చూడలేము కనుక ఆయన తను తాను కనపరుచుకోవటానికి ఆయన ప్రత్యక్షతను ఇచ్చాడు. నిజంగా జ్ఞానులు, గొర్రెల కాపరులు యేసయ్యను చూశారు కదా, వారు బహు ధన్యులు అనటంలో సందేహమే లేదు.